థ్యాంక్ యూ. ఓకేనా మేడం? జ్ఞానపరిమళాలు కార్యక్రమానికి అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. జ్ఞానపరిమళాలు కార్యక్రమాల ద్వారా విశేషంగా ధ్యాన సాధన చేసి వారి యొక్క అనుభవాల్ని పంచుకోవడానికి మన మాస్టర్స్ ని పిలుచుకుంటున్నాము. మరి ఈ రోజు మనకి మన మాస్టర్ హన్మకొండ నుంచి రవీంద్ర గారు వచ్చారు. సార్ ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం అందరికీ అవసరము అని చెప్పేసి వారు ఎంతో అద్భుతంగా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ గా ఉన్నారు, పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మరి ఆయుర్వేద వైద్యంలో కూడా మరి వారు ప్రావీణ్యం సంపాదించుకొని అందరికీ సేవల్ని అందిస్తున్నారు. మహర్షి గోశాల ట్రస్ట్ నిర్వహిస్తూ వారి మిత్ర బృందం అందరూ కలిసి ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు, విశేషంగా ప్రచారం చేస్తున్నారు. మరి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు వారి మాటల ద్వారా తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. అందరికీ, పిఎంసి ట్రస్ట్ మెంబర్లకు, పిఎంసి మేనేజ్మెంట్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయండి సార్. మీరు ధ్యానం ఎలా ప్రారంభించారు, ధ్యానానికి రాకముందు, వచ్చిన తర్వాత మీలో మార్పులు అన్ని మీ మాటల ద్వారా వినాలని. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధ్యాన బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ పిరమిడ్ స్థాపించిన సొసైటీ, పిఎస్ఎస్ఎం స్థాపించిన వ్యవస్థాపక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువు గారికి నా యొక్క పాదాభివందనాలు. నా పేరు ఎం రవీందర్. మేము వృత్తిరీత్యా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. మే 2025లో రిటైర్డ్ అయ్యాను. కానీ వృత్తిరీత్యా అయినా ప్రవృత్తి రీత్యా మొదటి నుంచి ఒక 2009 నుంచి ధ్యానం నేర్చుకొని ఈ ధ్యాన ప్రచారంలో ఉన్నాం మేడం. అంటే ధ్యానానికి ముందు, అంటే ఈ ఆత్మజ్ఞానం లేక ముందు సేవలో ఉన్నాం. కానీ ధ్యానానికి వచ్చినాక నా పేరే ఆనందం. నేను ఉండేది ఆనందలోకమే. మా ఇంటి పేరు ఆనందమే. ఎప్పుడూ ఆనందంలో ఉండడానికే నేను డిసైడ్ అయిపోయాను. అంటే ధ్యానంలో అంత శక్తి ఉంది అని నమ్మి ఆ సాధనలో ఉన్నాను మేడం. అంటే కిషన్ రెడ్డి సారు పిఎస్ఎస్ఎం వరంగల్ ప్రెసిడెంట్ వాళ్ళ పిరమిడ్ మా ఇంటి దగ్గరే ఉంటుంది మేడం. అక్కడ ధ్యానం 2019లో వాళ్ళ పిరమిడ్లో, అంటే యాక్చువల్గా 2010 నుంచి వాళ్ళు చెప్పారు. కానీ మేము అప్పుడు ఈ వేరే సేవ మార్గాలలో ఉన్నాం ఉండి, సరే ఈ సేవనే గొప్పది, ఇక ధ్యానం ఏమున్నదిలే అన్నట్టుగా మేము అంత ఇన్వాల్వ్ కావాలి ఎక్కువ. కానీ 2019 నుంచి రెగ్యులర్గా వాళ్ళ ఇంటి మీద పిరమిడ్లో కొన్ని ఒక 3 months ప్లస్గా పిరమిడ్ యాక్టివిటీస్లో అప్పటి నుంచి వాళ్ళ సండే ప్రోగ్రామ్స్, పౌర్ణమి ధ్యానాలు అటెండ్ చేసుకుంటూ ఈ జ్ఞానం తీసుకొని, ఇది అంటే అంతకుముందు బ్రహ్మకుమారీస్ అంటే జనరల్గా విజిట్ చేసాము కొన్ని ఆర్గనైజేషన్స్. కానీ అన్నిట్లో ఏముంటుందంటే ఒక బాస్ ఉంటే ఆ బాస్ వాళ్ళు, ఒక గురువు ఉంటే ఆ గురువు చెప్పిందే చెప్పాలి తప్ప వేరే మనకు అనుభవాలు కానీ ఏది కానీ చెప్పడానికి లేదు మేడం. కానీ ఇక్కడ పిఎస్ఎంసీలో ఏంటంటే, ఇక్కడ ఈ పిరమిడ్ ధ్యానంలో అంటే మనకి ఎవరికి వచ్చిన అనుభవాలు వాళ్ళు చెప్పడానికి ఫ్రీడమ్ ఉంది. ఇవాళ నేర్చుకున్నావంటే రేపటి నుంచి చెప్పొచ్చు. నువ్వు ఇమ్మీడియట్గా నీకు అంటే ఎలిజిబిలిటీ ఇస్తున్నారు, సర్టిఫికెట్ ఇస్తున్నారు, అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇంత ఫ్రీడమ్ ఏ సొసైటీలో లేదు మేడం. ఇండియన్ సిస్టంలో కావచ్చు, ఎక్కడ ఉందో కానీ అసలు మన ఇండియాలో అయితే ఇంత ఫ్రీడమ్గా, ఇంత ఓపెన్గా వచ్చిన అనుభవాలే చెప్పమని చెప్పే గురువు లేడు. ఫస్ట్ నువ్వు నీ శ్వాసే గురువు అని చెప్పే మాస్టర్ లేడు. నేనే గురువు, నేను చెప్పింది వినాలనే మాస్టర్లే ఉన్నారు గురువులందరూ. నా దగ్గరే ఉండాలి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే వినాలా. అది లిమిటెడ్ అయిపోతుంది మేడం. ఎక్కడైనా కూడా లిమిటెడ్లోనే ఉంటున్నారు. కానీ వాళ్ళు గురువులు ఎదిగినంటే ఓన్లీ పిఎస్ఎస్ఎం సిస్టమ్లనే ఉంది మేడం, ఇంకెక్కడ లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఏ జిల్లాలో ఆ జిల్లా అంటే ఫ్రీడమ్గా ఎవరికి ఏ ఆలోచనలు వస్తే అది ఇంప్లిమెంటేషన్ చేసుకొని పోవటం.
అనేది ఇక్కడ ఈ సిస్టంలో బాగుంది మేడం. ఇది ఫ్రీడమ్ అంటే నిజంగా స్పిరిచువాలిటీ అంటే 100% స్పిరిచువాలిటీ అంటే పిఎస్ఎస్ఎంఏ అనిపిస్తుంది మేడం. ఇంత ఫ్రీడమ్ అయితే ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒక జిల్లాలో వేరే ప్రోగ్రామ్స్ వేరే రకంగా ఉంటాయి, మన దగ్గర వేరే రకంగా ఉంటాయి. అన్నిటిని కలిపి షేర్ చేసుకుంటామేమో కానీ మొత్తానికైతే అందరికి ఫ్రీడమ్ ఉంది. ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో ఎవరి ఇండివిజువల్గా ఇక్కడ కూడా మేము ఫ్రీడమే ఉంటాం మేము ఓన్లీ రిస్ట్రిక్ట్ చేసి ఓన్లీ ఇదే అనేది ఏముండదు మేడం. అన్ని నేర్చుకోండి, ఆనందంగా ఉండటమే మెయిన్. ఏంటంటే గోల్, అల్టిమేట్ గోల్ ఆనందంగా ఉండటం స్పిరిచువాలిటీ అంటే. అలా మేము ధ్యానంకి వచ్చినాక ధ్యాన అనుభవాలంటే మేడం, అంటే మేము మొదటి నుంచి మాకు జాబ్ వచ్చినప్పటి నుంచి 92 నుంచి కూడా అంటే నో డాక్టర్ నో మెడిసిన్ పాలసీని పెట్టుకున్నాను మేడం. అంటే మా పిల్లలను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మేమంటే స్పిరిచువాలిటీ అంటే మేడం ఇంటర్మీడియట్లో నుంచే నాకు స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది మేడం. నన్ను నేను విగ్రహంలాగా మంచి విగ్రహంలాగా ఎలా చెప్పుకోవటం అనేది అంటే ఇంటర్మీడియట్లో నేను యాక్చువల్గా 10th ఫెయిల్ మేడం. 10th ఫెయిల్ అయినాక ఇంటర్మీడియట్ అది మ్యాథ్స్ తీసుకొని ఇక అప్పటి నుంచి ఒక తపస్సులాగా ఒక సినిమా లేదు ఏమి లేదు, రూమ్ ఏందో కాలేజ్ ఏందో అన్నట్టుగా ఒక 2 ఇయర్స్ ఇంటర్మీడియట్లో అంటే మంచి ఈ మార్కులు తెచ్చుకొని ఎంసెట్ ర్యాంక్ తీసుకొచ్చుకొని ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేసి అప్పుడే వెజిటేరియన్ అయిపోయాను. ఇంటర్మీడియట్ నుంచే వెజిటేరియన్గా మారాను. వెజిటేరియన్గా మారాను. ఇక అప్పటి నుంచి అంటే టైం యూటిలైజేషన్ ఫుల్ యూటిలైజ్ చేసుకొని మనం సాధిస్తే అంటే ఓన్లీ నేను 10th ఫెయిల్ అయ్యి ఐటీఐ చేశాను. అది ఐటీఐ మామూలు ఒక ట్రైనింగ్ ఉంటుంది. అక్కడి నుంచి నేను మళ్ళీ ఒక 3 ఇయర్స్లో ఇంజనీరింగ్ స్టూడెంట్గా రూపాంతరం చెందాను. స్టూడెంట్ నుంచి యూనివర్సిటీలోకి వెళ్ళిపోయేంత అంటే మీరు మీ అలవాట్లు మార్చుకోవటం ద్వారా అంటారా? అలవాట్లు మార్చుకోవటం, కష్టపడటం, ఫోకస్ ఆన్ ఓన్లీ ఎడ్యుకేషన్. ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీ చేయటం వల్ల ఒక ఐటీఐ స్టేజ్ నుంచి అంటే కర్మయోగము అంటే భక్తి మెయిన్ ఏంటంటే భక్తి. నేను హనుమాన్ అంటే బాగా ఇంట్రెస్ట్ మేడం. అప్పుడు చాలీసాలు చదివి అవి చదివి ఇక సరెండర్ టు గాడ్ అన్నమాట. అప్పటి నుంచే ఇంటర్మీడియట్ నుంచే. ఇంటర్మీడియట్లో మా ఒక తెలుగు పండిట్ ముస్లిమే కానీ ఆయన అనేది మీకు 24 hours మీతోని ఉండేది ఎవరు అని క్వశ్చన్ అడిగితే అప్పుడు ఎవరు చెప్పలే, సారే చెప్పిండు. మీ శ్వాసే ఉంటుంది, మీ దేవుడు తప్ప 24 గంటలు మీతోని ఉండేది ఎవరూ లేరు అని అప్పుడు చెప్పాడు మేడం. అట్లా అప్పటి నుంచే బీజాలు పడ్డాయి. అంటే భక్తి అంటే సరెండర్ టు, భయం కాదు దేవుడు అంటే, ఒక భక్తి పూర్వకంగా సరెండర్ అయి ఆయనతోని కూడి ఉండటం అనేది ఇంటర్మీడియట్ నుంచే భక్తి యోగంలో కర్మయోగంలో ఉన్నాం మేడం. తర్వాత ఇక ఇంటర్మీడియట్ బీటెక్ అయిపోయినాక తర్వాత జాబ్ వచ్చింది. ఇంజనీరింగ్ అంటే గవర్నమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ ఇక అప్పుడు అమెరికా పోవాలని అనుకున్నాం కానీ ఇక కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయినాం మేడం. కానీ పిల్లలకు కూడా అంటే మేము పిల్లలైనాక అంటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇవి డాక్టర్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నామని ఆలోచన వచ్చేసి హెల్త్ బుక్స్ చదవటం మొదలుపెట్టాను. మంతెన సత్యాన్న బుక్స్ బాగా చదివేసి ఫుడ్ ఎలా తీసుకుంటే డాక్టర్ అవసరం లేదని అవి చదివి, అంటే నాకు ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే ఇది చదువుతా ఇంప్లిమెంట్ చేసేస్తా మేడం. దానికి ఇక డీవియేషన్ దానికి టైం ఏమి ఇవ్వ. సో అట్లా మా పిల్లలకు కూడా డాక్టర్ అవసరం లేదు, నాకు కూడా డాక్టర్ అవసరం లేకుండా బాడీ కోసం యోగా చేసుకునేటోళ్ళం. ఫుడ్ కరెక్ట్ తీసుకుంటే అంటే ఫుడ్ మీదనే ఇప్పటి వరకు నో డాక్టర్ నో మెడిసిన్ నా సిస్టంలో. అంత అంటే మన పిఎస్సిస్టమ్ స్లోగానే ఉంది కదా, డాక్టర్ అవసరం లేకుండా ఉంటది ధ్యానం చేస్తే. కానీ నేను ఫుడ్ ద్వారానే సాధించుకున్నాను అది. కానీ ధ్యానం అనేది ధ్యానం కోసం చేసి ఆత్మ ఉద్ధరించుకోవడానికే ఆ ధ్యానం ఎనర్జీ వాడతాను, కానీ మిగతా బాడీ కోసం అయితే తక్కువ వాడటం.
ఉమ్. అంటే ఓకే, అట్లా డాక్టరు అంటే బాగా పుస్తకాలు చదివి హెల్త్ మీద చదివి నాకు నేనే డాక్టర్ అయిపోయినా, మా పిల్లలకు కూడా చిల్డ్రన్ డాక్టర్ అవసరం రాలేదు. అంటే ఇక జీవితం అంటే చాలా హ్యాపీగా అనేది, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. Yes, sir. అంటే మేమేందంటే మెడిసిన్స్ పెట్టి కాస్ట్ ఫుడ్కు పెడితే డాక్టర్ ఉమ్. అవసరమే రాదు యాక్చువల్గా. మనం ఫుడ్ కాడ వచ్చే వరకు కాంప్రమైజ్ అవుతాం, అది కాస్ట్ ఉంది ఇది కాస్ట్ ఉంది అని చెప్పి మనము వాటిని కొనవేము, వాటిని ఎక్కువ వాడం. మా ఇంట్లో ఎప్పుడు అన్ని ఒక మార్కెట్ లాగా అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్ అన్నీ ఉంటాయి మేడం. ఆ, Super. అట్లా అంటే కాస్ట్ ఇప్పుడు నెయ్యి ఉన్నది అనుకోండి 2-3 వేలు ఉంటుంది. ఉమ్. తేనె అయినా ఏదైనా ఆ, అంటే ఫుడ్ కాడ కాంప్రమైజ్ కాను. ఉమ్. అంటే మా లైఫ్లో ఏంటంటే మేము ఈ పిల్లల ఎడ్యుకేషన్ కాడ కాంప్రమైజ్ వద్దు, ఫుడ్ కాడ ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ వద్దని డిసైడ్ అయినాం. అట్లా ఆ, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మా ఆరోగ్యం కావచ్చు, అలా ఓకే అయింది. తర్వాత మీ ఆరోగ్యం వచ్చినాక మేము అంటే మొదటి నుంచి సేవలో ఉన్నాం మేడం. ఏది మా ఊరు డెవలప్ కావాలి అనేది, మా ఊర్లో గుడి డెవలప్మెంట్లో నేను ముఖ్య పాత్ర టైం ఇవ్వటం, ప్లస్ గుళ్ళు కొద్దిగా మా ఊర్లో అంటే జన్మభూమి రుణం తీసుకోవాలి కదా, ఆ విధంగా నేను ఒక 10 ఇయర్స్ పైన 15 ఇయర్స్ వరకు ఇప్పటికీ గుడికి మేమే చైర్మన్ లాగా ఉంటాం అక్కడ. ఉమ్. ఆ, టైం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అన్ని వీటిలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. అంటే గుడి ఉట్టిగా పాడుపడ్డ ఉన్న గుడిని ఇప్పుడు రెగ్యులర్గా పూజలు ఆ, బాగా జరుగుతాయి మేడం. చుట్టూ కాంపౌండ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఒక 4 గుళ్ళను రెగ్యులర్గా చేపించాము, అయ్యగారు పెట్టుకొని రెగ్యులర్గా పూజలు అవుతాయి. తర్వాత ఇంకా మాది స్కూల్ మా ముచ్చర్ల అంటే మా విలేజ్లో స్కూల్ కూడా కొద్దిగా శిథిల కరెక్ట్ లేకుంటే కొద్దిగా బిల్డింగ్ కట్టియటం కావచ్చు, ప్లస్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టించి ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నది, ఒక 100 మంది స్టూడెంట్స్ అయ్యేటట్టుగా మనం వాళ్ళని మోటివేట్ చేసి స్కూల్ అంటే గుడి బడి అంటాం కదా, ఫస్ట్ గుడి డెవలప్ చేసి తర్వాత బడి డెవలప్ చేసి ఇక మళ్ళా సిటీలో మేము అంటే మాకు మొదటి నుంచి సేవ అనేది ఒక హ్యాబీ. వేరే ఫ్రెండ్స్ దగ్గరికి తిరగటము టైం వేస్ట్ చేయటం మొదటి నుంచి లేదు మేడం. ఎక్కువ ఆఫీస్ పని ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత సేవ, మిగతా టైం అంతా సేవనే. ఆ సేవలో ఓల్డ్ ఏజ్ హోములు తిరుగుతాము, వాళ్ళకు కావాల్సిన హెల్త్ టిప్స్ చెప్పేది. తర్వాత ఈ మెడిటేషన్కి వచ్చినాక మెడిటేషన్ కూడా చెప్పాము వాళ్ళకి. ఇక ఉమ్. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లలో కూడా వాళ్ళకు అవసరమైన అంటే ఏమన్నా ఏం నీడ్ ఉన్నవి చూసుకొని, అంటే నా తరఫున ఎట్లా ఉంటుందంటే మేడం, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక ఉమెన్ బ్రతకాలి, ఉమ్. ఆర్పన్ సొసైటీలో ఒక ఆర్పన్ బ్రతకాలి మన తరఫున. ఒక గోశాల ఉంది మాది, మహర్షి గోశాలలో మేము ట్రస్ట్ మెంబర్ మేడం. ఉమ్. మా గోశాలలో ఒక ఆవు బ్రతకాలి, అలా పెట్టుకొని మా వచ్చిన శాలరీ నుంచి అటు డివైడ్ చేస్తాం మేడం. ఫస్ట్ రాగానే ఆ, ముచ్చర్ల గుడి మెయింటెనెన్స్ కొంత ఇస్తాం. ఇట్లా అంటే ఒక 10% శాలరీ గోస్ టు సర్వీసెస్ అప్పటి నుంచే. ఉమ్. అట్లాగే మాకు అంటే ధ్యానంకు అంటే ఇక 2010 నుంచి కొద్దిగా ప్రచారం అయితే పాంప్లెట్ వచ్చినాయి, కానీ ఎందుకో అప్పుడు ఇంటికి వచ్చి చెప్పిపోయేది మేడం. వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ కూడా వచ్చి చెప్పిపోయేటోళ్ళు, యోగా బ్యాచ్ వాళ్ళు. అయినా కూడా అప్పుడు రాలేకపోయినాం. ఇక మేము రావడానికి 2019లో కానీ ఇటు ఈ రూట్కి రావాల్సి వచ్చింది ధ్యానంలకు. 10 అప్పుడు సంవత్సరాలు ఎంటర్ వెయిట్ చేయాల్సి వచ్చింది అయితే. 10 సంవత్సరాలు వెయిట్ చేసినాక ఇక అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదన్నా ఉంటే ఎట్లుంటుంది అంటే ఇక 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నమాట వస్తే మాత్రం. ఇక ఈ ధ్యానం PSSM కు పిరమిడ్ మెడిటేషన్ అంటే మన కిషన్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికన్నే ఇంటి మీద పిరమిడ్ ఉండేది, అక్కడ పోయి నేర్చుకున్నాం. రెగ్యులర్గా పోయి సత్సంగాలు అయ్యేది. ఇది కిషన్ రెడ్డి సార్ ఇంటి పక్కకే బ్రహ్మ విద్యురిష్ట శ్రీదేవి మేడం ఉంటుంది. వేదాంతం ఆ శ్రీదేవి. మేడం ఎక్కువ ప్రచారంలో యాక్టివ్గా ఉంటుంది బాగా. ఉమ్. ఉమ్. ఆ మేడంతో పరిచయం అయినాక మేమిద్దరం కలిసి ప్రచారాన్ని మేడంకు అప్పుడు మాకు కారు అంటే మొదటి నుంచి వెహికల్ కారు ఉంటుంది మేడం. ఇక ఉమ్. అఫీషియల్ అప్పుడు అఫీషియల్గా కూడా వెహికల్ ఉండేది. ఆ ఉమ్. వెహికల్లో మేడం మేము కలిసి స్కూల్ తిరగటం,
డైలీ ఒక 4 to 5 అంటే శ్రీదేవి మేడం మేము మా ఇంకో ఇద్దరు ముగ్గురు మాస్టర్లు మాతోని కారు ఫుల్ అయ్యేటట్టుగా ఒక 5గురం కలిసి ఆ, ఈ స్కూళ్ళల్లో ధ్యాన ప్రచారం చేస్తాం. స్కూలు మధ్యాహ్నం లంచ్ చేసుకొని బయలుదేరినామంటే స్కూల్లో చెప్తాం, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత నెక్స్ట్ హాస్టల్స్ ఉంటాయి, కస్తూరిబా, జ్యోతి పూలే హాస్టల్స్లల్లో మళ్ళీ 5 to 6 అట్లా చెప్పేసి ఇంటికి వచ్చే వరకు 7 వరకు ఇంటికి వచ్చేది మేడం. ఇక మా మెయిన్ ఏంటంటే మొదటి నుంచి ధ్యాన ప్రచారం ఎక్కువ. ఇప్పుడు మా సెల్ఫ్ కోసం చేసేది ధ్యానం, అంటే లిమిటెడ్ టైం చేస్తాం కానీ ఏదో ఆరోగ్యం కోసం అయితే ధ్యానంకు రాలే. నేను వచ్చింది ధ్యాన ప్రచారం కోసమే వచ్చినట్టుగా నేను, అంటే రావడంతోనే ఇది ప్రచారానికి ఈజీగా ఉంటది. ఏవో రూల్స్ ఇట్లనే చెప్పాలి అది ఉన్న రూల్స్ ఏం లేవు. పిల్లలకి ఎలా చెప్పాలనే ధ్యాన విద్యార్థి బుక్ ఉండే, ప్లస్ మనకు వచ్చిన అనుభవాలు కూడా వాళ్ళతోని షేర్ చేసుకోవటం పిల్లలకు. అట్లా స్కూల్స్ కొన్ని చాలా 100-200 స్కూల్స్ ఎబో చెప్పాము. మేడం అంటే మేము దాదాపు 2020 నుంచి మేము స్కూల్ తిరుగుతున్నాం మేడం. మా వెహికల్లో మేమే అన్ని డీజిల్ కావచ్చు అన్ని ఖర్చులంతా నేనే పెట్టేసుకుంటా మొదటి నుంచి కూడా. ఇంకా రిటైర్ కాకముందైనా ఇక వెహికల్లో మా ఖర్చులు మేమే పెట్టుకుంటాం. వెహికల్ ఖర్చులు కూడా పెట్టుకొని ప్రచారం చేస్తాం మేడం. అంటే ప్రచారం ఎట్లా అంటే ఎంత ఇప్పుడు పోయేటప్పుడు కన్నా మేము వచ్చేటప్పుడు ఇంకా ఎనర్జీగా వస్తాం. ఏదో పోయి అలసిపోయినట్టు అయితే ఏముండదు మేడం. అంటే యూనివర్స్ కోసం పనిచేస్తే ఇంకా యూనివర్స్ అనేది మనకు శక్తిని ఇస్తుంది అనడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట మాకు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి పోతాం, పెళ్ళికి పోతే అందరు ఏమొస్తారు, అలసిపోయి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. కానీ అదే ధ్యాన ప్రచారానికి పోతే అంతకన్నా డబుల్ ఎనర్జీతోని వస్తున్నాం. ఆ ఆనందం అనేది మనం అంటే మాటలలో చెప్పలేని ఆనందం ఉంటుంది. పిల్లలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మనం షేర్ చేసుకుంటాం. వాళ్ళకు ఒక అంటే సోల్ టు సోల్ కనెక్షన్ లాగా వాళ్ళకు వచ్చే అడిగే క్వశ్చన్లకు కావచ్చు, వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్కి మనం సమానాలు చెప్పటము, అవన్నిటి వల్ల మనకి ఎనర్జీ బూస్టప్ అవుతుంది బాగా. మేము ఇన్ని స్కూల్ తిరిగినా మాకు అంటే పర్మిషన్ మేము ఇవ్వము అనే వాళ్ళు హెడ్ మాస్టర్లు కూడా ఎవరు కనిపించలే మాకు. అంటే మన వాక్ అంటే మాట తీరుకోవచ్చు, ప్లస్ అంటే యూనివర్స్ కోసం మనం పని చేస్తున్నాం, మన కోసం కాదు. వాళ్ళు ఆ హెచ్ఎంలు మనకి ఎవరో తెలియదు, ఒక సోల్ పరంగానే పోతున్నాం. ఇక మన వెనక పత్రిజీ సారు ఉండి నడిపిస్తున్నాడు అనుకుంటేనే పోయి పర్మిషన్ వస్తుందా రాదా అని డౌట్ ఏమి ఉండదు మేడం. పర్మిషన్ వస్తుంది, పోతాం, అడుగుతాం, అంతే. ఒకటే థాట్ ఉంటుంది, వేరే థాట్ ఏమి ఉండదు. ఇక అంటే ఏమంటాం కదా, బుల్లెట్ దిగిందా లేదా. అంటే సోల్ పరంగా ఉంటే డీవియేషన్ ఏమి ఉండదు, మైండ్ దగ్గరే డీవియేషన్ ఉంటుంది. మనం ఎప్పుడు ఆత్మపరంగా ఎప్పుడు అలా ఉంటామో, నేచర్ కోసం వర్క్ చేసినప్పుడు నేచర్ కూడా మనకు పర్మిషన్ రావటంలో ఏవైనా కూడా ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు, హ్యాపీగా జరుగుతూ ఉంటుంది మేడం. మెడిటేషన్ ప్రచారం కూడా ఇక మెయిన్ ఏంటంటే వాళ్ళకు టెక్నికల్గా కూడా చెప్తాం మేడం పిల్లలకు. సార్ ఎక్కువ పిల్లలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు? పిల్లలు అంటే కొందరు మంచిగా క్వశ్చన్స్ అడుగుతారు మేడం. వాళ్ళకు ఒక స్కూల్కి పోయినప్పుడు అయితే ఎగ్జాంపుల్ ఏమన్నారంటే, ఒక 3 స్టూడెంట్స్కు ఒకే కళ అది అంటే ఒకటే టైంలో సేమ్ వచ్చింది వాళ్ళకు. 3 స్టూడెంట్స్, ముగ్గురికి అంటే ఒక బ్లాక్ అంటే ఏమంటారు ఆఫ్రికా దేశంలో ఉన్నట్టు వచ్చిందంట. ముగ్గురికి సేమ్ వచ్చింది వాళ్ళ కళ. ఇది ఎట్లా సాధ్యమవుతుంది సార్, మాకు ఇది అర్థం కావట్లేదు, ఆ బ్లాక్స్ కనిపించటం ఏంది, మేము అక్కడ ఉన్నట్టు రావటం ఏంది, మళ్ళా ముగ్గురికి సేమ్ రావటం ఏంది అనేది ఒక క్వశ్చన్. ఇదైతే చాలా మర్చిపోలేని క్వశ్చన్ మేడం ఇదైతే వాళ్ళకు. అట్లా ఒక రావటం వల్ల ఏంటంటే వాళ్ళకు అంటే నేను చెప్పింది ఏంటంటే, అంటే మీరు అంటే జన్మ పరంపర ఉంటుంది, గత జన్మలో మీరు అక్కడ ముగ్గురు ఆఫ్రికా దేశంలో ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు ఇప్పుడు మీకు రిపీట్ అయినాయి అవి.
సేమ్ రావటం అంటే గత జన్మ సంస్కారాలను బట్టి ఆ ఏ దేశంలో అయినా ఎక్కడైనా పుట్టేది ఉంటుంది. ఆ జన్మ పరంపర చేయబట్టి మీకు వచ్చిందని చెప్తే వాళ్ళు అప్పుడు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయినలు. రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తే ఇంకా మీరు బాగా ఉద్ధరించబడతారని చెప్పి అట్లా చెప్పాము. ఇక కొందరు ఏంటంటే ఇక చదువు మెమరీ ఇంప్రూవ్ కావడానికి ఎట్లా సాధన కొద్దిగా హెల్త్ పరంగానే బాగా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి కదా, హెల్త్ పరంగా కూడా అవును. ఇలా ఉపయోగపడుతుందని అడుగుతారు మేడం. ఇక భయం పోవడానికి మెయిన్గా ఎలా పనికొస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి మనకు. క్వశ్చన్లు అడగటం కూడా జనరల్గా కామన్గా అడుగుతలేరు. మళ్ళీ మనము క్లాస్ అయిపోయినాక సైడ్కి వచ్చి మీకు ఇండివిజువల్గా పర్సనల్గా అడగమంటేనే అడుగుతున్నారు. ఓ అందరిలో అడిగితే మళ్ళీ అందరికి తెలిసిపోతుంది, అడగొచ్చో చేస్తుంది లేదో, అన్నట్టుగా వాళ్ళు నవ్వుతారేమో. అట్లా అందుకని చెప్పి ఇండివిజువల్ గా ఇచ్చినప్పుడు మాత్రం ఇక చాలా మంది వస్తారు అప్పుడు. ఉమ్. ఇక వచ్చి ఇక అడుగుతా ఉంటారు. వాళ్ళకి మనము ధ్యానం పాంప్లెట్ ఇస్తాము. ధ్యాన విద్యార్థి బుక్స్ అప్పుడు 10 రూపీస్ ఉండే మేడం. ఏదైనా గవర్నమెంట్ స్కూల్ పోతే మాత్రం ఫ్రీగా ఇస్తాం, కానీ ప్రైవేట్ స్కూల్ అని అయితే 10 రూపీస్ కాస్ట్కు ధ్యానం పుస్తకాలు ఇస్తాము. ఎందుకంటే బుక్ ఉంటే వాళ్ళకు ఎప్పుడైనా అది పనికి వస్తుంది, ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతుంది అన్నట్టుగా బుక్స్ ఇస్తాము వాళ్ళకు. ప్లస్ డౌట్స్ క్లారిఫై చేసి టీచర్స్ మనకి హెచ్ఎంలు వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతుంటారు సార్ అప్పుడు? అంటే అంతకు ముందు జ్ఞానం అలవాటు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కొత్త వాళ్ళైతే వాళ్ళు ఎలా తర్వాత కంటిన్యూ చేయటం కానీ పిల్లలతో చేయించడం అలాంటివి చేస్తుంటాం అనేసి మీకు కాల్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటాయా? కాల్ చేయలేదు, కానీ వాళ్ళకు చెప్పేస్తాము. పీఈటీసీ ఉమ్. మేడం ఇట్లా చెప్పేస్తాం. వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన కొన్ని స్పిరిచువల్ రియాలిటీ వీడియో పెట్టడం, వాళ్ళతో కొద్ది కాంటాక్ట్ ఉంది. మీరు ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఇది మెంటల్ యాక్టివిటీ కాబట్టి ఇది చేపిస్తే మీకు మిగతా ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి అని. అంటే యోగాతోని ఆసనాలతోని ఒక బాడీ, అంటే ఫిజికల్ యాక్టివిటీతో ఒక బాడీ వరకే ఉంటుంది. కొద్ది మైండ్ యాక్టివిటీ, మైండ్ మనం చెప్పినట్టు వినాలంటే ధ్యానం శరణం గచ్చామి. కాబట్టి రెండిటి ఉంటే వాళ్ళకి బ్యాలెన్స్ ఉండి హ్యాపీగా మీకు కూడా ప్రాబ్లం చేయకుండా ఉంటారు వాళ్ళు అని గైడ్ చేస్తున్నాం మేడం. పీఈటీ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ మనం వీడియోలు పెట్టడం కానీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే చేయమంటున్నాం మేడం. ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా మేమేం చేస్తున్నామంటే ప్రతి పీరియడ్కు ఒక 1 or 2 minutes చేపియండి. ప్రతి పీరియడ్కి చేపిస్తే వాళ్ళకు 6 times 6 periods ఉంటాయి. 6 periodsలో 1 minute 1 minute ధ్యానం అయినా 1 minute పోయి 2 minutes 3 minutes అవుతుంది మేడం. కాకపోతే మనం ఏంటంటే స్లోగా 1 minute ధ్యానం అంటే వాళ్ళు ఈజీగా మోల్డ్ అవుతారని 1 minute పీరియడ్ టు పీరియడ్ టీచర్ పోయి వచ్చే వరకు ఒక 2-3 minutes అవుతుంది. ఆ టైంను మనం మెడిటేషన్కు వాడాలని ప్రిన్సిపల్స్తో డిస్కస్ చేస్తున్నాం, టీచర్స్తో డిస్కస్ చేస్తున్నాం. సో అట్లా మోల్డ్ అవుతున్నారు మెల్లమెల్లగా టీచర్లు. కొందరు చేపిస్తున్నారు సార్, కొందరు చేపియట్లేదు. అంటే మీరు కొంచెం గట్టిగా చెప్పండి సార్, చెప్తే వాళ్ళకి మైండ్లో ఏంటంటే ఒక మంచిని ఇంజెక్ట్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఊరికి రిపీటెడ్గా ధ్యానం ధ్యానం అంటే ఆ పిల్లలలో వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళు, అంటే ఇక వాళ్ళ మైండ్లో చొచ్చుకొని ఇంటికి పోయినాక కూడా ఇదేందో ఉన్నట్టున్నది, చేద్దాం చేద్దాం అనేది వాళ్ళకు లోపలి నుంచి వస్తుంది, ఇన్నర్ వాయిస్ వస్తుంది. కాబట్టి అట్లా రిపీటెడ్గా చేయడానికి ఈ మధ్య స్కూల్స్ను అడాప్ట్ చేస్తున్నాం మేము. ఇక అంటే ఇప్పుడు 100 స్కూళ్ళు చెప్పినామా, ఈ రోజు కూడా చెప్పినామా అనేది కాన్సెప్ట్ కాదు. పోయిన స్కూల్కే మళ్ళీ పోవాలి, వీక్లీ వన్స్ వాళ్ళని టైం ఇవ్వమని అట్లా పర్మిషన్ ఇచ్చిన స్కూల్స్కే పోదామని డిసైడ్ అయ్యాం మేడం ఈ ఇయర్ అకాడమిక్లో. అట్లా పోవడం వల్ల పిల్లలతోని ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, టీచర్లతోని ప్రిన్సిపల్తోని అందరితోని ఇది ఒక మన స్కూలు, సారు మన కోసం వస్తున్నాడు అనే దాని మీద మొత్తం వాళ్ళకు బాగా డీటెయిల్గా చెప్తాం మేడం. పిల్లలకు అందరికీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంటుంది ఇంకా. అంటే వెజ్ మీద నాన్ వెజ్ మీద కూడా. అంటే ఇప్పుడు ఈ నాన్ వెజ్ హాస్టళ్ళల్లో బాగా అయిపోయింది, గవర్నమెంట్ హాస్టళ్ళల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇంకా అయినాక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని వాటి మీద కూడా మేము
కొద్దిగా తగ్గించుకోండి నాన్ వెజ్ అనేది కూడా చెప్తాం మేడం. వెజిటేరియన్ వాళ్ళకి ఏమన్నా బుక్స్ ఇవ్వటము ఏదన్నా ఉంటే కొద్దిగా అట్లా కూడా వాళ్ళను కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే మన డిజైన్ ప్రకారం వెజిటేరియన్ తినాలి, నాన్ వెజ్ తినటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అది కూడా ఆ సబ్జెక్ట్ కూడా కొద్దిగా డీటెయిల్గా చెప్తున్నాం. ఇక మేము మొదటి నుంచి చాలా బుక్స్ చదివినాం కాబట్టి హెల్త్ మీద చాలా చాలా అంటే వాళ్ళు ఏ డౌట్ అడిగినా క్లారిటీ ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉంటాం. అంటే సార్ ఇక్కడ నాన్ వెజ్ కూడా మనకి చికెనే ఉందనుకోండి, అవి బలంగా తయారవటానికి తక్కువ రోజుల్లో పెరగటానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అట్లా పెంచుతున్నారు కోళ్ళ ఫారాల్లో ఇలా చెప్తూ ఉంటారు కదా. దానివల్ల పిల్లల హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, పిల్లలే కాదు పెద్దవాళ్ళకైనా. అంటే ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ తింటే కొద్దిగా ఏం కాదు మేడం, ఇది ఆర్టిఫిషియల్ అవుతుంది. ఒక ఎగ్, ఉమ్, దేశవాళీ ఎగ్ పెట్టాలంటే 6 మంత్స్కి ఒకసారి పెడుతుంది. డైలీ ఎగ్ పెట్టాలంటే దాని హార్మోన్స్ ను డిస్టర్బ్ చేస్తున్నాం. హార్మోన్స్ డిస్టర్బ్ చేయటం వల్ల అది ఎగ్ వస్తుంది. ఆ ఉమ్, ఎగ్ తినటం వల్ల మన థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది అని ఒక ఉమ్, డాక్టర్ రామచంద్రరావు ఖమ్మం సారు ఆ వీడియో చూశాను మేడం. అంటే ఈ ఉమ్, మాడిఫైడ్ ఫుడ్ ద్వారా ఇది చికెన్ కావచ్చు, బాయిలర్ చికెన్ కావచ్చు, బాయిలర్ ఎగ్స్ కావచ్చు, ఈ మిల్క్ కావచ్చు, ఎనీ ప్రోడక్ట్ అందులో విటమిన్స్ ఏమి ఉండవు మేడం. అన్ని ఈ హార్మోన్స్, వాటి ఒరిజినల్ హార్మోన్స్ డిస్టర్బ్ కావటం వల్ల అవి తినటం వల్ల మన ఈ థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది మేడం. ఉమ్, థైరాయిడ్ ఎఫెక్ట్ కావటానికి ఆ ఫుడ్డే కారణమని అనాలిసిస్ లో చెప్పాడు. రియల్ గా కూడా మేము గవర్నమెంట్ హాస్టళ్లలో మేము ఎంక్వైరీ చేస్తే ఆ, ఒక నలుగురు ఐదుగురికి థైరాయిడ్ 7th 8th క్లాస్ నుంచే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కు టాబ్లెట్స్ ఇస్తున్నారు మేడం. అదే ప్రైవేట్ స్కూల్లో లేదు మేము ఎంక్వైరీ చేస్తే. అంటే ఎక్కడైనా మేము ఇది అడుగుతాం, హెల్త్ ఏం ప్రాబ్లమ్స్ తోని సఫర్ అవుతున్నారు మీరు అని అడిగితే గవర్నమెంట్ స్కూళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హై స్కూల్ నుంచే వస్తున్నాయి మేడం. అంటే ఆ ఉమ్. ఫుడ్ మీద ఎఫెక్ట్ తోని అంత సఫర్ అవుతున్నారు వాళ్ళు. అది తగ్గించుకోండి అని. నాన్ వెజ్ కూడా అట్లా గవర్నమెంట్ స్కూల్లో చెప్పొద్దని కాదు, కానీ మేమైతే ఆ విషయం అయితే వాళ్ళకి వచ్చిన వాళ్ళన్నా తినకండి అని చెప్తున్నాం మేడం. ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తే ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ ఇష్టం తెలియక మరి. కదా ఏదైనా ఎవరైనా చేసేది. ఏదైనా అందుకని వాళ్ళ ఫుడ్ చాలా వరకు ఇంకా వాళ్ళ సిస్టమ్ ఉన్నది కాబట్టి మనం ఏం చేయలేం. కాకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం చాలా మందికి ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లలు. నేను చెయ్యండి మీరు అది ఫస్ట్ అయితే. ఏ వెజ్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మీ ఇన్నర్ వాయిస్ పెరుగుతుంది. మీ ఇన్నర్ వాయిస్ ఏందనేది కూడా మేము క్లారిటీ ఇస్తాం మేడం. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు మీకు ఒక 3 days ముందు చదువుతా ఉంటే మీకు ఒక థాట్ వస్తుంది, ఒక ఆలోచన లోపటి నుంచి. ఈ క్వశ్చన్ వస్తుంది వస్తుంది అని 2 3 సార్లు అనిపిస్తే అది కరెక్ట్గా వస్తుంది ఆ ఎగ్జామ్లో. అది మన ఫ్రెండ్స్కి చెప్తాము అని. అట్లాంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇక మనమే క్వశ్చన్ వేసి మనమే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా వస్తుంది. ఆ, నిన్న కూడా చెప్తే ఎవరు చెప్తలేరు, కాకపోతే ఈ ఎగ్జాంపుల్ చెప్తే మాత్రం అందరికి మాకు ఇది ఎక్స్పీరియన్స్ అయిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు మేము అప్పుడైతే మేము పక్క ఫ్రెండ్స్కి చెప్పేది మేడం. ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్కి ఎవరికి చెప్తలేరు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి మాకు తక్కువ వస్తాయి అని చెప్పి మాకు వచ్చిన ఆలోచన మేమే ఉంచుకొని అది వస్తుంది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా అయినాయి అని చాలా మంది పిల్లలు చెప్పారు. ఈ అంటే క్వశ్చన్ మన పిరమిడ్ మాస్టరే ఒక టీచర్ అండి. వారు వాళ్ళ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అంటే వాళ్ళు ఎవరు నాకు కరెక్ట్ గా గుర్తులేరు. అంటే నేను విన్నాను వాళ్ళ స్కూల్లో నాన్ వెజ్ పెట్టకుండా ఎగ్ పెట్టకుండా ఎగ్ ఇచ్చే రోజు పప్పు చెక్క ఇవ్వటము ఓకే. అట్లాంటి గవర్నమెంట్ కి వాళ్ళు లెటర్ పెట్టేసి అలా మార్పులు చేసి చూసారంట. తర్వాత పిల్లల్లో మార్పులు వచ్చిన తర్వాత అందరూ ఇంకా ఆ చుట్టుపక్కల కొన్ని స్కూల్స్ వరకు అదే ఫాలో అవుతున్నారట. గ్రేట్ సార్, బాగా ఎఫర్ట్ పెట్టినట్టే, చాలా చాలా ఎఫర్ట్. ఇక్కడ చాలా మంది భయపడతారు మేడం, ఆ ఫోటో పెట్టాలి, చికెన్ ఫోటో పెట్టాలి, ఎగ్ ఫోటోలు పెట్టాలి అని. ఆ, అంటే వాళ్ళ అది ఓ మేడం, ఆ మేడం తన జాబ్ పోయినా పర్వాలేదు, నేను అది పిల్లలకి చదువుతో పాటు సరైన జ్ఞానం ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ మంచి ఎఫెక్ట్ పెట్టి అంగన్వాడీ టీచర్ మరలా వావ్. చిన్నప్పటి నుంచే అనేసి. అనిత పెట్టగోడలాగా. ఓ పెట్టుగోడలు, అరకు దగ్గర సార్ పెట్టుగోడలు. అదే అంత రిస్క్ తీసుకున్నది కాబట్టి మేడంకు యూనివర్స్ సపోర్ట్ చేసింది, సక్సెస్ కాగలిగింది. అంత రిస్క్ లేదు ఇప్పుడు. వాళ్ళకి జాబ్ అంటే అదే ఫస్ట్ ముఖ్యం కదా అన్నట్టుగా భయపడుతున్నారు వాళ్ళు.
మేము చెప్తా ఉమ్. ఉంటే కూడా తక్కువ చెప్పండి అని అంటున్నారు వాళ్ళు. అంతా అట్లా ఉన్నారు వాళ్ళు. కానీ అదే స్కూళ్ళల్లో చెప్పండి. చెప్పండి సార్. అంటే ఒక్కొక్కరు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటే, అంటే మీరు ఇందాక చెప్పారు వాక్క్షేత్రం అనేసి. ఆ మేడం వాక్క్షేత్రం బాగా ఎస్ పవర్ఫుల్ గా ఎస్ ఎస్ ఉండుంటుంది. కరెక్ట్ కరెక్ట్ మేడం. అంటే అది ఇన్నర్ గా వచ్చినప్పుడు అది రియలైజ్ అవుతుంది. వాళ్ళు అంటే బాగా అఫర్మేషన్ చేసుకొని వాళ్ళు బాగా డిజైన్ చేసుకున్నది కాబట్టి సక్సెస్ కాగలిగింది. కరెక్ట్. ఇప్పుడు ధ్యానం చెప్పడానికే భయపడుతున్నారు మేడం గవర్నమెంట్ టీచర్లు. మీరు చెప్పండి, హెచ్ఎంతో మాట్లాడండి అన్నా కూడా భయపడుతున్నారు వాళ్ళు. వీళ్ళు సీక్రెట్ గా చెప్పుకుంటున్నారు కానీ స్కూల్లో మేము చెప్తున్నామని ప్రిన్సిపల్కి చెప్పి కూడా చెప్పట్లేదు కొందరు. అట్లాంటి స్కూళ్ళకి కూడా మేము పోయి చెప్పాలని కూడా అనుకున్నాము. ఉమ్, ఆంధ్రాలో అంటే అయితే అన్ని స్కూల్స్ కి చక్కగా వెల్కమ్ చేస్తున్నారు సార్. మాది బాగా మెయిన్ మోటో అయితే ఎక్కువ పిల్లలకి అందాలనే చూస్తున్నాం మేడం. మెల్లగా మెయిన్ అయితే హై స్కూల్స్ అయితేనే పర్మిషన్లు ఎక్కువ ఇస్తున్నారు మేడం. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ బీటెక్ వాళ్ళు పర్మిషన్ ఇస్తామంటున్నారు, ఎవరు ఇస్తలేరు. 3-4 టైమ్స్ తిరిగిగా ఇక మన టైం వేస్ట్ అవుతుంది అని మేము ఓన్లీ స్కూల్స్కే ప్రియారిటీ ఇస్తాం మేడం. మళ్ళీ మేము మనకి ప్రైవేట్ స్కూల్స్ కూడా సార్. ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాయే చూస్తున్నాం మేడం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 15 మంది 20 మంది ఉంటున్నారు. అదే ప్రైవేట్ లో 1000-1500. మళ్ళీ సిస్టమేటిక్ కొద్దిగా అంటే ఒక క్రమశిక్షణ అయితే డిసిప్లిన్ ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో. వాళ్ళ అల్లరి చేయరు, వింటరు, కొద్దిగా రిసీవింగ్ కెపాసిటీ అయితే ఉంది. అలా ఇక ఫస్ట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అనుకున్నాం కానీ ఇప్పుడు చేంజ్ చేశాం మేడం. ప్రైవేట్ స్కూళ్ళకి కూడా ప్రియారిటీ ఇచ్చి, ఎందుకంటే వీళ్ళు కొద్దిగా నెక్స్ట్ చేయడానికి ఫర్దర్గా చేయడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకి. ఈ గవర్నమెంట్లో ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తలేదు వాళ్ళకు. అందుకని చెప్పి మేము ఎక్కువ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది కదా అని కొద్దిగా మంచి నేమ్ ఉన్న స్కూల్స్కు కొద్దిగా అట్లా వెళ్ళి చెప్తున్నాము. అంటే గవర్నమెంట్ వీటికి పోతున్నాం. కస్తూరిబా గర్ల్స్ హై స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్, జ్యోతి పూలే స్కూల్స్ ఉంటాయి. అందులో స్ట్రెంత్ ఉంటుంది, కొద్దిగా కొన్ని మంచి ప్రిన్సిపల్ మేడంలు ఉన్న దగ్గర అట్లా వెళ్తున్నాం. అట్లా చెప్పడం వల్ల మాత్రం చాలా చాలా ఆత్మ ఆనందం కావచ్చు, శక్తి కావచ్చు, మన ఆత్మ ఉద్ధరించడానికి ఎంతో మందికి సబ్జెక్ట్ అయితే సీడ్ అయితే వేసేస్తున్నాం మేడం. ఇప్పుడు రిపీటెడ్ చేస్తున్నాం. వాళ్ళకి డే టైం టేబుల్లో కూడా మేము ఇంజెక్ట్ చేస్తున్నాం. మీరు స్కూల్ టైం టేబుల్ కాకుండా డే టైం టేబుల్, మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు హై స్కూల్ వాళ్ళు ఎన్ని గంటలు పడుకోవాలి, ప్రైమరీ వాళ్ళు ఎన్ని గంటలు పడుకోవాలని చెప్పి ఆ టైం టేబుల్లో నిద్ర లేచినాక 10 మినిట్స్ ధ్యానం, నిద్ర పోయే ముందు 10 మినిట్స్ ధ్యానం అని మీ టైం టేబుల్లో లామినేషన్ చేసి పెట్టుకోవాలని ఈ మధ్య లేటెస్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు రోజు వాళ్ళ టైం టేబుల్ చూసుకుంటే రోజు ధ్యానం కనిపించాలి, పడుకునే ముందు లేచినా కానీ వాళ్ళ టైం టేబుల్లో ఫిక్స్ చేపిస్తున్నాం. ఆ టైం టేబుల్ చెక్ చేసి దాన్ని లామినేషన్ చేయడానికి ప్రిన్సిపల్తో మాట్లాడి ఎవరి పిల్లలకు వాళ్ళకి ఇంట్లో గోల్ ఉంటుంది, అందులో గోల్ ఉంటుంది మేడం. అమ్మ నాన్న జన్మనిచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు, పంచభూతాల కృతజ్ఞతలు, గోల్ ఇవన్నీ వచ్చేటట్టుగా ఒక మంచి రోల్ మోడల్ కావాలి మనం తీసుకున్న స్కూల్ అనేది. అన్ని రకాలుగా పిల్లలు హ్యాపీ ఆరోగ్యంగా ఆనందంగా వాళ్ళు జర్నీ లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అనేది వాళ్ళకు ఇంజెక్ట్ చేస్తున్నాం మేడం మెల్లగా మెల్లగా. అంటే మీ బర్త్డే రోజు ఆనందం కాదు, నేను ఎవ్రీడే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నా ధ్యానం చేసి. మీరు కూడా ఎవ్రీడే బర్త్డే చేసుకోండి. బర్త్డే రోజు నేను అడిగా మేడం క్వశ్చన్స్, మీరు బర్త్డే రోజు అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి, మీరు అంత శక్తివంతంగా ఉండడానికి కారణం ఏందని వాళ్ళని క్వశ్చన్ అడిగితే ఎవరు చెప్తలేరు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇట్లాంటి వాటికి ఆన్సర్ రావాలంటే ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం చేస్తే మీకు లోపలి నుంచే మీకు ఆన్సర్ వస్తుంది అని వాళ్ళకు కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకు. అంతే వాళ్ళకు జరిగే ఎక్స్పీరియన్స్లు వాళ్ళకు చెప్తే వాటి మీద వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది. మనకు వచ్చినవి కాకుండా వాళ్ళకు వచ్చినవి వాటితోని మనం క్వశ్చన్స్ అడిగి వాళ్ళతోని చెప్పకపోతే ఆన్సర్ మనం చెప్పటం. అంటే మీ లోపటే ఆత్మ అంటే శక్తి ఉంది, మీ లోపటే ఆత్మానందం ఉండడానికి ప్రూఫ్ మీ బర్త్డే రోజు ఆనందం ముఖంలో.
మేము ప్రతిరోజు అదే ఆనందంతో ఉంటున్నాం. ప్రతిరోజు మేము ధ్యానం చేసి ఆనందంగా ఉంటున్నాం. మీరు కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తే ప్రతిరోజు శక్తివంతంగా ఉంటారు. ప్రతిరోజు ఆనందంగా ఉంటారు. ప్లస్ జ్ఞానం అనేది, ఆత్మ జ్ఞానం అనేది మీ లోపటే వస్తుంది. దానికి బుద్ధుడు ఎగ్జాంపుల్ అని చెప్తా మేడం. బుద్ధునికి గురువు ఎవరని అడుగుతా, ఎవరు చెప్పరు. సో శ్వాస మీద ధ్యాస పెట్టిండు. శ్వాస మీద ధ్యాస పెడితే ఆ శ్వాస ద్వారా ధ్యానం చేస్తే ఆత్మ నుంచి శక్తి, ఆయనకు కావాల్సింది జ్ఞానం కావాలని పోయి కూర్చున్నాడు తపస్సులో. ఆ జ్ఞానం అనేది ఆయన ఆత్మ నుంచే వచ్చింది కాబట్టి ఆయన ఆత్మే ఆయన గురువు. అంటే ధ్యానం చేస్తే ఏమైతుంది, ఆయన ఆత్మ నుంచే జ్ఞానం వచ్చింది. మీరు బర్త్డే చేసిన బర్త్డే రోజు వచ్చే శక్తి, ఆనందం అంటే అన్నీ నీ లోపల ఉన్నాయని చెప్పడానికి ఇవి ప్రతి స్కూల్లో చెప్తా మేడం. ఈ ఎగ్జాంపుల్ నీ లోపడే శక్తి ఉంది అనడానికి నీ బర్త్డే, ఆనందం ఉండడానికి నీ బర్త్డే. బుద్ధుడు ఎగ్జాంపుల్, రమణ మహర్షి ఎగ్జాంపుల్. ఏ బడికి పోలేదు, బడికి పోకపోయినా కూడా వాళ్ళు ఆత్మజ్ఞానం, అనంతమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ ఇన్నర్, అంటే వాళ్ళ ఆత్మ చైతన్యం నుంచి వచ్చిందని చెప్తాం. చెప్పి వాళ్ళకు అంటే ఇది ప్రూఫ్సే కదా, మనమేమో మ్యాజిక్ చేస్తలేము. బుద్ధునికి గురువు ఎవరు లేరు, అనంతమైన భగవాన్ అయిండు. ఎలా అయిండంటే ఇట్లా అని వాళ్ళకి చెప్తాం. మీ సిక్స్త్ సెన్స్ పెరగాలంటే, మీలో ఉన్న భయం పోవాలంటే, ప్లస్ మీ అంటే మంచి లక్షణాలన్నీ డెవలప్ కావాలంటే ధ్యానం శరణం గచ్చామి. పైసా ఖర్చు లేకుండా మీకు ఈ జ్ఞానం వస్తుంది. ఇప్పుడే ఈ జ్ఞానం ఎందుకు వస్తుందంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫుడ్ పొల్యూషన్ అయింది, వాటర్ పొల్యూషన్ అయింది, ఎయిర్ పొల్యూషన్, 3 పొల్యూషన్ అయినాయి. మీకు ప్రాబ్లమ్స్ అంటే మానసికంగా ప్రాబ్లమ్స్, శారీరకంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ శారీరకంగా కంటే కొన్ని మందులు వాడచ్చు, కానీ మానసికంగా క్లీన్ ఎట్లా చేస్తుంది అంటే ధ్యానం ఒక్కటే. ఇన్ని పొల్యూషన్ అయినాయి కాబట్టి ఎక్కడో అడవులల్లా, హిమాలయాస్లలో ఉండే ధ్యానం మీ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే మైండ్ క్లీనింగ్ కోసం యూనివర్స్ మీకు అవసరం అని చెప్పి ఇప్పుడు మీ స్కూల్లో మీ దగ్గరికి మేము ధ్యానం వచ్చింది. కాబట్టి కరెక్ట్గా వాడుకోండి. ఇప్పుడు రోగాలతోని, నొప్పులతోని ఉండటం కాదు లైఫ్ అంటే. ఏ జంతువులకు ఏ రోగం వస్తలేదు, మనిషికి ఒక్కనికే వస్తున్నాయి. మనిషి ఫుడ్ సిస్టమ్ కావచ్చు, వెదర్ సిస్టమ్ కావచ్చు, అన్ని వాటి వల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ధ్యానం చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే ధ్యానం శరణం గచ్చామి. ఒక మోడీ ఎగ్జాంపుల్, ఒక చంద్రబాబు ఎగ్జాంపుల్ అని కూడా చెప్తాం మేడం. వాళ్ళు డైలీ వాళ్ళ మీరు వాళ్ళ అంటే డైలీ టైం టేబుల్ చూసారా, వాళ్ళది దినచర్య చూసారా అంటే ఎవరు చూస్తలేరు. మంచి ఎవరు చూస్తలేరా వాళ్ళకు, అన్ని చూస్తారు యూట్యూబ్లో. కానీ వాళ్ళ కొట్టి చూడండి, పిఎం మోడీ 75 years లో 20 అంటే ఒక్క రోజు లీవ్ పెట్టకుండా ఇన్ని సంవత్సరాలు ఆ ఏజ్ లో చేస్తున్నాడు అంటే మీరేమో అలసిపోతున్నారు. మరి మోడీ మీకన్నా ఎక్కువ పనులు చేసి అలసిపోతలేడు. కాబట్టి అలసిపోకుండా ఉండాలంటే ధ్యానం చేయండి అని పిల్లలకు. మీరు ధ్యానం చేస్తే మార్నింగ్ ఎంత యాక్టివ్ ఉన్నారో పోయేటప్పుడు కూడా అదే యాక్టివ్గా పోతారు. అంత పవర్ ఉంది ధ్యానంలో. డాక్టర్ అవసరం లేదని మెల్లమెల్లగా పిల్లలకు బాగా చెప్తున్నాం మేడం. ఇప్పుడు సినిమా పోతున్నాం, సినిమా పోతే మీరు సినిమాలో మీ పక్క ఫ్రెండ్ మాట్లాడుతా అన్నా కూడా వాడు నీ ముఖం కూడా తిప్పవు, మళ్ళీ చేయితోని వద్దు అని చెప్తావు. అంటే అంత ఫోకస్ ఏమవుతుంది, ఎందుకు వస్తుంది అంటే అప్పుడు నువ్వు అప్పుడు ప్రజెంట్లో ఉన్నావు. ప్రజెంట్లో ఉండడం అంటే ఆత్మతో ఉండటం. నువ్వు క్లాస్ రూమ్ కూడా ఒక సినిమా హాల్ కావాలంటే ధ్యానం చేయి. అప్పుడు కూడా నువ్వు అంత ఫోకస్, అంత కాన్సన్ట్రేషన్గా నువ్వు ధ్యానం చేస్తే అంత క్లాస్ రూమ్ కూడా ఒక సినిమా హాల్ లాగా అవుతుంది. కాబట్టి అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పటం పిల్లలకు, వాళ్ళు అంటే ధ్యానం అంటే ఏందో కాదు, ప్రజెంట్లో ఉండటం. సినిమా టాకీస్లో నువ్వు ధ్యానంలో ఉన్నట్టే, ధ్యానంలో ఉన్నావు. అదే ధ్యానం. నువ్వు క్లాస్ రూమ్లో నీ మైండ్ ఎటు పోలేదంటే అదొక ధ్యానం. కాబట్టి మైండ్ కంట్రోల్ చేయడానికి శ్వాసను పట్టుకుంటే, అంటే వెహికల్ నువ్వు శ్వాస 10 seconds ఆపితే కూడా, ఇది ఎగ్జాంపుల్ కూడా చెప్తా మేడం. శ్వాసను ఒక 10 seconds ఆపండి, మీ మైండ్ ఎటు పోతుందో గమనించమంటే ఏంటంటే మనకు అప్పుడు చెప్తారు వాళ్ళు, ఎక్కడికి పోతలేదు, నేను శ్వాస ఆపితే మైండ్ అక్కడే ఉంటుంది, మా చుట్టే ఉంటుంది అంటే మీకు బాగా ఆలోచన వచ్చినప్పుడు ఈ టెక్నిక్ వాడుకోండి. 10 or 15 seconds ఆపి అట్లా ఒక 3-4 times చేసిందంటే మీ మైండ్ దాదాపు స్టాండ్ ఒక్కటే దగ్గర ఉంటుంది. కాబట్టి అట్లా దానికి ట్రైనింగ్ ఇవ్వటం మనం.
అంటే శ్వాసకు ఆపితే వెహికల్కు సడన్ బ్రేక్ వేస్తే ఎట్లనో మీ మైండ్ అక్కడ ఆగిపోతుంది. శ్వాసే మైండ్కు ప్రాణం. శ్వాసను పట్టుకుంటే నువ్వు ఆపేస్తే అంత టైం నీ దగ్గరే ఉంటుంది. అంటే అంత బ్రేక్లు వేసే శక్తి ఈ దేనికి ఉంది అంటే శ్వాసకు ఉంది. అందుకని మేము శ్వాస మీద ధ్యాస పెడితే మైండ్ మీ చేతిలోకి వస్తుందని. అందుకని అన్ని ధ్యానాల కన్నా ఈ శ్వాస మీద ధ్యాస పత్రిజీ పెట్టింది చాలా డైరెక్ట్ ఉంది కనెక్షన్ అని అదొక ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. శ్వాస మీద ధ్యాసతోని మీరు ఏదైనా సాధించవచ్చు. శ్వాసతోని ప్రయాణం చేస్తే మీ లోపట ఉన్న ఆత్మకు శక్తి వస్తుంది. ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ధ్యానం చేస్తే మీ ఆత్మకు శక్తి వచ్చి ఆత్మ దగ్గర అన్ని మంచి లక్షణాలు ఉంటాయి, మైండ్ దగ్గర అన్ని అవలక్షణాలు ఉంటాయి. రెండిటికి ఎప్పటికి ఫైటింగ్ అవుతుంటది. మీ మైండ్ రాజ్యం నుంచి ఆత్మరాజ్యం పోవాలంటే ధ్యానం శరణం గచ్చామి అని వాళ్ళకి ఒక్కటికి 2 సార్లు రిపీట్ చేసి వదిలేస్తున్నాం మేము మా సిస్టంలో. ఎక్కువ పిల్లలతోని ఇప్పుడు ఎక్కువ రెగ్యులర్గా మేము పోవటం వల్ల వాళ్ళు కొద్దిగా ఫ్రెండ్లీగా, అంటే ఫస్ట్ పోయినప్పుడు కొద్దిగా భయంగా ఉంటారు. తర్వాత 2-3 టైమ్స్ పోయినాక కొద్దిగా ఫ్రెండ్లీగా వాళ్ళు క్వశ్చన్స్ అడగటం కావచ్చు, ఏదైనా కూడా చాలా హ్యాపీగా భయం లేకుండా ఉంటున్నారు. అదే ఏ డాక్టర్ అన్నా భయం పోగొడతాడా, ఇంకా ఏదన్నా కోపం పోగొడతాడా, ఇవన్నీ అడుగుతా మేడం మీ ఏదైనా డాక్టర్. కానీ ధ్యానం అనే డాక్టర్ మీలో ఒక 21 డేస్ రెగ్యులర్గా చేస్తే మీ ముఖంలో వెలుగు చూస్తారు, మీలో కోపం తగ్గుతుంది, మీలో భయం తగ్గుతుంది. ఇవన్నీ పోగొట్టడానికి పైసా ఖర్చు లేకుండా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మేము ఇస్తున్నాం. మీరు ఇంప్లిమెంట్ చేయండి. కాకపోతే మేము చెప్పేది ఏం థియరీ కాదు, మీరు ప్రాక్టికల్గా 21 డేస్ చేస్తే మీకే తెలుస్తుంది అని ఎవరిది వాళ్ళకి టీచర్లకు చెప్తున్నాం. మీరు కూడా చేయండి మేడం అని వాళ్ళని కూర్చుండబెడతాం మేడం. దాదాపుగా ప్రిన్సిపల్ మేడం చెప్పైనా కూడా టీచర్లకు అవగాహన ఉంటేనే పిల్లలకు చెప్తారు. కాబట్టి టీచర్లకు అవసరమే, పిల్లలకు అవసరమే అని అందరినీ కూర్చుండబెట్టి చెప్తున్నాం మేడం. ఇప్పటి వరకు మీకు ఎటువంటి అనుబంధం ఉంది? అంటే ఇక్కడ వరంగల్కు పిరమిడ్ ఓపెనింగ్స్ వచ్చేది మేడం, శ్రీదేవి మేడం వాళ్ళ ఇంట్లో వచ్చాడు. కానీ అంటే ఇక డైరెక్ట్ పరిచయం చేశారు వేరే సీనియర్ మాస్టర్లు. ఓకే స్కూళ్ళల్లో ఇట్లా చెప్తున్నాం సార్ ఇది అంటే ఓకే ఓకే క్యారీ అని అన్నాడు. కానీ ఇంకా బాగా డీప్ అయితే ఏం కనెక్షన్ కాలే. అంటే మరి ఎందుకో తెలియదు, కానీ స్పెషల్ మెసేజ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా సార్, ఇంకా అందుకని మీకు ప్రత్యేకంగా చెప్పుంటారు. అదే అనుకున్నాను మేడం. అంటే అవసరం అనుకుంటేనే చెప్తారేమో గురువులు, లేకుంటే ఇక వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవరు ఏందనేది ఎట్లా అనేది. మనం ఏంటంటే ఎవరు చెప్పకుండా అది మన ప్లానింగ్, మనకు సెల్ఫ్ ప్లానింగ్ ఉన్నది అనేది సార్ కూడా అదే అనుకున్నాను. ఇక మాకు అట్లనే వేరే వాళ్ళు కూడా ఆల్రెడీ నువ్వు లైన్లో ఉన్నావు కాబట్టి నీకేం గైడ్ చేయలేదని అని అన్నారు. సర్లే అనుకొని, అంటే నేను దేనికి టెంప్ట్ గాను, దేనికి ఒక సమస్థితిలో మొదటి నుంచి అదొకటి అలవాటు ఉంది. ఏదో పొంగిపోవటము, ఏదో తగ్గటము, ఏదో బాధపడటం అనేది నా లిస్ట్లో లేదు మేడం. అంటే ధ్యానానికి వచ్చినాక మాత్రం అంటే ఏ బాధలున్నా వాటిని, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్లస్ ఆఫీసు కావచ్చు, ఏదున్నా ఒక్కొక్క దానికి ఒక లాకర్ ఉంటుంది మేడం. ఆ లాకర్లో పెట్టేస్తా, దాన్ని అవసరం అయితే తీస్తా, లేకుంటే లాకర్లో పెట్టేసి ఉంచాడు. ప్రతి దానికి ఒక టైం కేటాయిస్తాం, 1/2 అవర్ 1 అవర్. దాన్ని ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటమా, మనం సెల్ఫ్ కన్నా ఇంట్లోనా, అట్లా ఆ ప్రాబ్లం అప్పుడే ఆ ప్రాబ్లం బయటకు వస్తుంది. లేకపోతే ఎప్పుడు ప్లెయిన్గా ఉండటమే. ఎప్పుడు అంటే ఓషో అంటాడు అన్నట్టు, కళ్ళు మూసిన ధ్యానమే, కళ్ళు తెరిసిన ధ్యానమే స్టేజ్కి వెళ్ళిపోవాలా. ఎప్పుడు ధ్యాన స్థితి ప్రజెంట్లో ఉండటం అంటే ధ్యానం తోని ఆత్మతోని ఉండటం అనేది అది బాగా పట్టుకొని ఏదన్నా ఉంటే మాత్రం నాకు మెయిన్ ఇంకో గైడ్ బాగా ఏంటంటే ఈనాడులో అంతర్యామి వస్తుంది మేడం. అది నాకు దాదాపు డిగ్రీ అయిన జాబ్ వచ్చినప్పటి నుంచి మాత్రం ఈనాడు పేపర్ వేపిస్తా. అంతర్యామి తప్పకుండా చదువుతా. ద బెస్ట్ గైడ్ అన్నమాట స్పిరిచువల్ గా. అంతర్యామి అంటే
అలా మంచి మంచి మాస్టర్లు మంచి మంచి మెసేజ్లు ఇస్తారు. ఆ, అద్భుతమైన అది గైడ్గా పనికొస్తుంది. మనం ఎక్కడున్నాం, మనం ఇంకా ఎలా డెవలప్ కావాలని చెప్తారు. ఆ, అన్నిటికీ మనకు కావాల్సిన మెసేజ్ అందులో వస్తుంది మేడం. ఇవాళ నాకు ఇది క్వశ్చన్ వస్తుంది ఎట్లా అని అనుకుంటే అందులో 1-2 డేస్లో ఆ మెసేజ్ వస్తుంది, ఆన్సర్స్ మనకు. మాకు అది మొదటి నుంచి చాలా, అంటే పెద్ద బుక్ సబ్జెక్టు ఒక చిన్న పేరాల అంతర్యాయంలో ఇస్తారు. ఈనాడు పేపర్ బాగా ఇష్టం ఆ విషయంలో. ఈ వేరే న్యూస్ చదివినా చదవకపోయినా అంతర్యామి మాత్రం చాలా వరకు కట్టింగ్ చేసి వాటిని బైండింగ్ చేసి ఉన్నాయి మేడం. నేను చాలా మందికి చెప్తాను అంతర్యామి చదవండి స్పిరిచువల్ కానీ, అది చాలా చాలా యూస్ఫుల్ మేడం. ఉమ్. ఇంకా మెయిన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసినాం మేడం. మేము ఉండేది అశోక్ కాలనీ. అశోక్ కాలనీలో సెంటర్ అంటే ఒక 41 డేస్ పెడుతున్నాము. ఎక్కడైనా 21 డేస్ ఆర్ 41 డేస్. రామూర్ సార్ కూడా రెగ్యులర్ గా ఏదన్నా 21 డేస్ పెట్టినామంటే సార్ వచ్చి టైం టు టైం మెయింటైన్ చేసి క్లాసులు చెప్తాడు మా దగ్గర. ఆ, అట్లా కొత్త సెంటర్లకు ప్రియారిటీ ఇస్తున్నాం మేడం. మండల్స్ లెవెల్లో కూడా డెవలప్ చేస్తున్నాం మేము. సేవాదల్ అప్పటి నుంచి కూడా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు సేవాదలు చూస్తున్నాం. ఇక్కడ వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలో మండల్ కూడా కమిటీలు వేసాము. మండల్ కమిటీలు కూడా దాదాపు 80% వేసాము. ఆ, కానీ బాగా ఇంకా అన్నిటి మీద ఫోకస్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది లోకల్గా. ప్లస్ సెంటర్స్, కొత్త కొత్త సెంటర్ ఇప్పుడు టెంపుల్ అయ్యగారిని పట్టుకొని అక్కడ అరేంజ్ చేయమని మనం గైడ్ చేస్తున్నాము. కొద్ది కాలనీ వాళ్ళు ప్రెసిడెంట్లు ఇట్లా యాక్టివ్ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళు అరేంజ్ చేస్తే మనం పోయి 11 డేస్ కానీ 21 డేస్ కానీ అపార్ట్మెంట్లలో కూడా ప్రియారిటీ ఇచ్చి, ఆ, కాకపోతే 11 డేస్ అయినాక కొన్ని కంటిన్యూ అవుతున్నాయి, కొన్ని బ్రేక్ అవుతున్నాయి మేడం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మడికొండల ఇప్పుడు 8 మంత్స్ అవుతుంది రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళు. ఒక 25 నుంచి 30 వరకు వాల్మీకి ధ్యాన సెంటర్ అని పెట్టుకున్నారు. వాల్మీకి విగ్రహం ఉంటుంది అక్కడనే. ప్రతిరోజు ధ్యానం చేసి వాళ్ళు ముఖాలల్లో వెలుగు కావచ్చు. డే బై డే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ సండే సండే ధ్యానము అంటే రిజల్ట్ వస్తలేదు. ఎక్కడ రెగ్యులర్గా ధ్యానం చేస్తారో అక్కడ రిజల్ట్ బాగా వస్తుంది. వాళ్ళు 1 అవర్ ధ్యానం, ఒక 1/2 అవర్ సజ్జన సాంగత్యం చేస్తారు. చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా కూడా అంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పడం కావచ్చు, దేనికైనా కూడా వాళ్ళ ముఖంలో వెలుగు చూసి పక్క వాళ్ళు కూడా అందరూ డే బై డే గ్రోత్ అవుతుంది. అట్లా విలేజ్లలో కూడా కొద్దిగా సెంటర్లు ఓపెన్ చేయడానికి ప్రియారిటీ ఇస్తాం. మండల్స్లో, ఇక్కడ హన్మకొండలో కూడా కానీ, అపార్ట్మెంట్లో కానీ అన్ని కొత్త కొత్త సెంటర్లు అయితే కంటిన్యూ కావడానికి, ఎక్కడైనా డ్రాప్ అవుట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఫోకస్ చేస్తున్నాం. ఇంటింటి ధ్యానం అనేది కూడా ప్రియారిటీ ఉంది. ఇంటింటి ధ్యానం అనేది మీకు బుక్స్ చదివే అలవాటు ముందు నుంచి ఉంది అన్నారు కదా సార్. బాగా మీకు మన పిఎస్ఎస్ఎంకి వచ్చిన తర్వాత ఏ బుక్ మమ్మల్ని మార్చింది? ఇది చదవటం వల్ల నాకు చాలా బాగుంది అనిపించిన సందర్భాలు. ఓకే, బుక్స్ చదివా మేడం. స్టార్టింగ్ లో చదివాము. ఈ మధ్య బుక్స్ కొనుడైతుంది కానీ చదవలేదు. అంటే మీరు మెయిన్ అంతర్యామి మీద ఫోకస్ ఉంది అంటున్నారు కాబట్టి ఇంకా ఇవి ఎక్కువ స్టూడెంట్స్ కోసమే చెప్తున్నారేమో. ఆ స్టూడెంట్స్ కు బాగా చెప్తున్నాము. ఇక కొన్ని పుస్తకాలు చదివాము కానీ బాగా ఎఫెక్ట్ అంటే ఒక బుక్ లో అయితే, అంటే బిహైండ్ ద మైండ్, బిహైండ్ ద బాడీ, సోల్ ఉంటదని చెప్పి ఆ బుక్ లో ఒక బుక్ లో రాశారు. కానీ ఒక యోగి ఆత్మకథ చదివాము. బాగా ఎఫెక్ట్ అంటే రిపీటెడ్ గా, అంటే మేము కొద్దిగా హెల్త్ మీదనే బాగా చదివింటి బుక్స్ మేడం. ఈ మెడిటేషన్కి వచ్చినాక కొద్దిగా టైం వీడియోలు వినుడే అవుతుంది మేడం. ఈ రామ్తా సబ్జెక్ట్ మీద అంటే అల్లా బక్షి వీడియోలు బాగా చూశాను. ఇంకా పత్రిజీ కామన్ గా షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలు, పత్రిజీ వీడియోలు చూస్తాను. ఎక్కువ ఏదైనా పని చేసుకుంటూ వీడియోల మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. కాంతి రిసా అని ఒక మాస్టర్ ఉన్నాడు మేడం, ఆయన కూడా చాలా బాగా చూస్తాను. ప్లస్ అష్టావక్ర, ఆయన అష్టావక్ర మీద కొద్దిగా ఎవరు వీడియోలైనా అష్టావక్ర మీద చూస్తా.
బాగా హయ్యర్ లెవెల్లో ఉంటాయి మేడం అవి. అంటే అవును. మన ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా అవి ఏది ట్యూన్ అవుతుందో అది వింటాను. ఇప్పుడు కాంతిరీస Yes. అష్టావక్ర మీద ఆయన అన్నీ చేశాడు మేడం అవి. అవన్నీ విన్నా నేను. చాలా బాగా చేస్తాడు ఆయన. ఆయన చేసిన వీడియోలు 1:30 టు 3 మధ్యలో నైట్‌లో చేస్తాడట మేడం. అంత Mm. ప్రశాంతంగా ఉన్న టైంలో ఆయనకైనా అంత ఆ టైంలో చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. Yes. అంత నైట్‌లో అంత బ్రహ్మముహూర్తం టైంలో వీడియోలు చేస్తాడాయన. Mm. అష్టావక్ర మీద నాకు చాలా బాగా అనిపించినాయి. ఇక బుక్స్ కన్నా కొనుడైతుంది కానీ చదువుడైతలే గాని వీడియోలైతే ఏదన్నా పనులు చేసుకుంటూ చూడాల్సి అవును. వస్తుంది. అట్లా కాంతిరీస ఈ మధ్య లేటెస్ట్‌గా బాగా అనిపించినాయి. Mm. మనకి అష్టావక్ర ఓషో బాగా గారిది అష్టావక్ర గీత ఆ బుక్ అప్పట్లో ఎక్కువ చదివేవాళ్ళు. ఇప్పుడు మనకి కాంత్రీ సాగర్ కానివ్వండి, మన పిఎంసి ఛానల్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ! మీరన్నట్లు స్వాధ్యాయానికి బుక్ బట్టి చదివేదానికన్నా ఆడియోస్ వినటము, యూట్యూబ్ లైవ్ లో అలా చూడటం అలా ఎక్కువ చేస్తున్నారండి. అందరూ అది అంటే కొంచెం చెప్తున్నారు. తొందరగా ఫాస్ట్‌గా అయిపోతాయి కదా మేడం. తొందరగా అయిపోతది మనకి. జ్ఞానం అవును. కూడా ఒకళ్ళు చెప్తే మనం చదివేదానికన్నా ఒకళ్ళు చెప్తే ఇంకా ఎక్కువ ఇంజెక్ట్ అయితుంది మేడం. ఉమ్. ఇప్పుడు మనం చదివితే కొన్ని పాయింట్లు వస్తాయేమో గాని చెప్పడం వల్ల ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు గాని, ఇంకా గరికపాటి ఇవి ప్రవచనాలు కూడా బాగా వినేది మేడం. ఒకళ్ళు చెప్తే ఇంకా మనకు ఎక్కువ ఇంజెక్ట్ అయితది. ఒక మాస్టర్ చెప్తే ఆ ఫ్రీక్వెన్సీ మనకు ట్యూన్ అయితే ఇప్పుడు అల్లా బక్షి అంటే రామ్‌తానే గుర్తొస్తాడు. అంత బాగా ఆయన ఇంజెక్ట్ చేయగలిగిండు. అది విన్నంత సేపు మైండ్ ఎటు డీవియేట్ కాదు. ఇంకేదో చేయాలని కూడా అనిపియదు. ఉమ్. అట్లా వీడియోలు కొన్ని అట్లా ఫాలో అయితున్నాం వీడియోస్ అయితే. సార్, మీ ఫైనల్ మెసేజ్ సార్, మేడం కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి. ఓకే. ఇప్పుడు టైం ఎంతుంది మేడం? అయిపోతుందా? 5 minutes లో పూర్తి చేద్దాం సార్. అవునా? ఓకే మేడం. ఉమ్. ఫైనల్‌గా అంటే ఇప్పుడు చాలా మంది ధ్యానులు సెల్ఫ్ కోసమే వాళ్ళకి అనారోగ్య రీత్యా వస్తున్నారు. ఆ ఉమ్. ప్రాబ్లమ్ సెట్ కాగానే అక్కడనే ఆగిపోతున్నారు. మనకు మనం ధ్యానం చేసుకోవాలి. రోగం పోయింది. మనకు మనం ఉండాలి. మళ్ళా లిమిటెడే అయిపోతున్నారు. సాధన పిఎంసి ఛానల్ ద్వారా చాలా మంది వచ్చారు మేడం. Yes. అందుకనే యూట్యూబ్ బేబీస్ లేకపోతే పిఎంసి బేబీస్ అని పెట్టేస్తాం వాళ్ళకు. ఆ, అంటే చాలా మందికి ఇది ఒకటి ఉంటదని కూడా తెలియదు. యూట్యూబ్ లో చూస్తున్నారు, మెల్లమెల్లగా కనెక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మెల్లమెల్లగా. యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళంతా యూట్యూబ్ నుంచి వచ్చారు మేడం చాలా వరకు అయితే. ఉమ్. అప్పుడు కరోనా టైంలో బాగా ఉమ్, చూశారు. దానివల్ల చాలా కొన్ని వేల మంది అయితే రావచ్చు మేడం. మా దగ్గరనే కొన్ని చాలా మంది వచ్చారంటే త్రూఅవుట్ చాలా లక్షలలోనే ఉంటారు పిఎంసి చూసి వచ్చిన వాళ్ళు అయితే. ఆ రకంగానైతే పిఎంసి బాగా యూటిలైజ్ అయింది మేడం వాళ్ళకు యూట్యూబ్ ద్వారా. ఇంకొకటి మేము మెయిన్గా సర్వీస్ అంటే మా ఉత్తర్వులు ఇంకా నేత్రదానం కూడా చేస్తాం కానీ ఇలా నేత్రదానం గురించి చెప్పాలనో లేదో తెలియదు. ఆ, దానివల్ల మాకు ఈనాడు స్టేట్ లెవెల్గా ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చింది నేత్రదానం మా విలేజ్. అంటే మా ముచ్చర్ల కళ్ళకు మరణం లేదు మా ఊరి పేరు ఈనాడు పేపర్లో రావటం అదైతే నాకు ఒక ఊరి పేరు కూడా జన్మభూమి రుణం తీసుకున్నట్టుగా ఫీల్ అవుతాను నేను. అంటే అంటే ఎక్కువ ఈనాడు మంది మేము పేపర్ నేత్రదానం చేశారా సార్ ఆ ఊరు నుంచి? ఆ ఊరు నుంచి మా అమ్మాయి నాన్నవి ప్లస్ ఊర్ల నుంచి ఒక 60 పైన చేపించాం మేడం. ఉమ్. మా ఫ్రెండ్స్ అంటే చనిపోయినాక 8 అవర్స్ లోపు అవును. నేత్రదానం చేయొచ్చు. సో ఆ అవును. సిస్టంలో నేను దాన్ని బాగా ఫోకస్ చేసి మా ఊర్లో బయట మా ఫ్రెండ్స్లో ఒక 100 పైన నేత్రదానాలు చేస్తే అవి చనిపోయినాక వేరే వేస్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి అవును. అవేర్ కల్పించేసి ఇక నాకు ఉమ్. ఊర్లో ఏంటంటే ఒక టెంపుల్ డెవలప్మెంట్ స్కూల్ డెవలప్మెంట్ కాబట్టి ఏది చేసినా రవీందర్ మంచి పని చేస్తాడనే నమ్మకం మీద వాళ్ళు ముందుకొస్తారు అన్నట్టు. మనం పోయి కొద్ది కౌన్సిలింగ్ ఇచ్చినామంటే ఎవరు కౌన్సిలింగ్ వల్ల కాలేదంటే నేను పోయి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. అలా మన వాయిస్ పవర్ తోని దాదాపు మనకు వేరే థాట్ ఉండదు కదా. అది బుల్లెట్ లాగా పోతుంది. ఎట్లాగో ఓకే చేస్తారు అన్నట్టు. అంత మనకు నమ్మకం మన మీద మనకు అంత కాన్ఫిడెంట్ ఉంటది. ఎప్పుడు ఇది కాదు అనేది లిస్ట్ రాదు మేడం. ఇది అయిపోతుంది అంతే. ఎవరు అవునన్నా కాదన్నా నేను డిసైడ్ అయినా అంటే ఇక ఈవెన్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా మా ఊరోళ్ళు ఎవ్వరు వద్దన్నా కూడా
నేను పెట్టించి ఒక 30 మందితో బ్లడ్ డొనేషన్ చేయించాను. ఇంకోటి డిసైడ్ ఏమంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది. నా వెనుక పంచభూతాలు ఉంటాయి, నా వెనుక అష్టదిక్పాలకులు ఉంటారు, నవగ్రహాలు ఉంటాయి, అన్ని ఐఆమ్ యూనివర్స్ అనే డిసైడ్ అవుతా. నా లోపల లేదంటూ ఐఆమ్ యూనివర్స్, సింబల్ ఆఫ్ యూనివర్స్. 7 చక్రాలు, 7 లోకాలు, అన్ని సప్త సముద్రాలు నా లోపటే ఉన్నాయని అన్ని. అంటే మేము ఇంకా కొన్ని చేస్తాం మేడం, వేరే ఇంకా డెవలప్ కావడానికి క్రియాయోగా కూడా చేస్తా. చెప్పడం మాత్రం అంటే మిగతా టైం కూడా శ్వాస మీద ధ్యాస చేస్తాం. కానీ కొద్దిగా అంటే మనం అంటే లేట్గా వచ్చినామా ఎప్పుడు వచ్చినామా కాదు కదా, ఉన్నప్పుడు టైం యూటిలైజేషన్, ఇటు పర్సనల్ డెవలప్మెంట్, ప్రచారానికైనా ఎక్కడైనా ఇక ఉన్న 24 అవర్స్ వేరే దానికన్నా ఇప్పుడు టాప్ ప్రియారిటీ మెడిటేషన్ ఇస్తున్నాం మేడం. ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరికీ, మేము మహర్షి గోశాల ఇక్కడ హన్మకొండలో ఉంది, మేము అందులో ట్రస్ట్ మెంబరు. ఒక 10 ఇయర్స్ నుంచి క్యాన్సర్కు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అది ఫుడ్ ద్వారానే, ప్రతి ప్రాబ్లం, ప్రతి రోగము ఫుడ్ ద్వారానే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో చెప్తాం. క్యాన్సర్ వాళ్లకు 4 months షెడ్యూల్లో క్యాన్సర్ తగ్గిస్తున్నాం. ఫుడ్ మార్పు, కొన్ని మెడిసిన్స్, ఆయుర్వేదమే ట్రీట్మెంట్తోని మీరు లక్షలు కీమోలు పెట్టినా కూడా మీకు గ్యారంటీ ఏమి ఉండదు. కీమో ద్వారా నష్టమే జరుగుతుంది కానీ లాభము 10% లేదు, 90% నష్టం కీమో ద్వారా. కానీ మా ఆయుర్వేదం ద్వారా 90% కాదు, 100% మేము చెప్పినట్టు పాటిస్తే డాక్టర్లు వదిలేసిన కేసులు కూడా కొన్ని వేలల్లో మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఆయుర్వేదం, వేదం అంటే పేర్లోనే ఉన్నది, వేదం అంటే 100కి 100 వాళ్ళు నిజం. కాబట్టి ఏ ప్రాబ్లం అయినా ఆయుర్వేదం వాడండి, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హోమియోపతి వాడండి, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ధ్యానం చేసి హ్యాపీగా ఆనందంగా ఉండటం, ఇది మేము ప్రాక్టికల్గా చెప్పేది. ప్రతి క్షణము ఆనందమే, ప్రతి క్షణము ప్రజెంట్లో ఉండటానికి ధ్యానం, ప్రతి క్షణము నాది బర్త్డే లాగానే సెలబ్రేషన్. అంటే ఈ బాధ అనేది మైండ్ దగ్గర ఉంటుంది మేడం, ఆనందం అనేది ఆత్మ దగ్గర ఉంది. నువ్వు ఆ మైండ్తో ఉంటే బాధతో ఉంటావు. అంటే నువ్వు బాధపడుతున్నావు అంటే నా ప్రాబ్లంతో మైండ్ లెవెల్ ఆలోచిస్తున్నావు. అంటే కృష్ణం వందే జగద్గురు, ఆయన రోల్ మోడల్ మేడం. ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన రోల్ మోడల్గా తీసుకొని నేను ఫాలో అవుతున్నాను. ఏ లిస్టులో అయినా ఏ బాధ అయినా మన దరికి చేరుతుందంటే నీ ఆరాల తగ్గినట్టు. నీ ఆరాలు ఆనందం అనేది ఉన్నదంటే ఆ బాధ అనేది అంత దూరంలో ఉంటుంది ఎక్కడనో. సో అంటే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి కాకపోతే సిఓ, కానీ ఆనందాన్ని తగ్గియద్దు. నా ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవడానికి నేను ఏ కోశాన నేను యాక్సెప్ట్ చేయ మేడం. ఇది నా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. నా ఫ్రీక్వెన్సీ తగ్గించేది ఏది నాది, కరోనా కానీ ఏది కానీ నా దగ్గరికి రాదు. అంతే, రాదంటే రాదు. మన మాటే మంత్రం అవుతుంది. ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే మన మాటే మంత్రం. ఏ డిపార్ట్మెంట్ పోయినా మన మాట పవర్తోనైతే పనులు అవుతాయి మేడం. అంతవరకే. మనం లైఫ్ ఈజ్ సెలబ్రేషన్, నా అల్టిమేట్. అంటే ఆనందో బ్రహ్మ అనడానికి ఇది ఒక ప్రూఫ్ మేడం. ఆనందంగా ఉంటే నువ్వే బ్రహ్మ, నీ జన్మ పరంపర నువ్వే రాసుకునే శక్తి నీలో ఉంది. నువ్వే బ్రహ్మవుగా ధ్యానం చేస్తే అనేది మా స్లోగన్ మేడం. ఓకే, మనసా వాచ కర్మన ఇది చేస్తున్నాం మేడం. ఏ విమర్శలు కానీ ఏది కానీ నన్ను అయితే టచ్ చేయలేవు మేడం. మా ఆరాలకైతే ఏవి ఎంటర్ కావు. ఓకే, థ్యాంక్ యూ మేడం. పిఎంసి ఛానల్కు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు విద్యార్థులప్పటి నుంచి ధ్యానాన్ని నేర్పించి ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఏవైతే చేయాలో వాళ్ళకి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేదం, హోమియో వీటి గురించి చెప్తున్నారు. వీటన్నిటికన్నా ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తే అన్ని పోతాయి అనేసి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ సంకల్ప శుద్ధి ఉంటే మన సంకల్ప శక్తి ద్వారా దేన్నైనా సాధించుకోవచ్చు అని చెప్పి మీరు దానికి ఉదాహరణగా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చి టైం తెలియలే మేడం, టైం తెలియలే. ఏం టైం